చీరేస్తా, మిమ్మల్ని కాదు. ఇదిగో ఈ పార్సిల్ని. ఈ పార్సిల్ నన్ను ఎంత ఏడిపించిందంటే అసలు దీనికి ఓపెనింగ్ ఎటుందో, ఎలా ఓపెన్ చేయాలో, ఏ ప్లాస్టర్ కట్ చేయాలో ఏమీ అర్థం కాలేదు. సరే వీడియో విషయానికి వస్తే, ఈ వీడియోలో సారీ ప్రీప్లీటింగ్కి సంబంధించి ఎవ్వరూ చెప్పని కొన్ని సీక్రెట్ టిప్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ ఐరనింగ్ బోర్డు సారీ ప్రీప్లీటింగ్ చేసే వాళ్ళకి ఎంతో ఉపయోగం అండ్ ఇది ఏ విధంగా ఉంటుంది, దీని యూజెస్ ఏంటి అన్నీ కూడా రివ్యూ ఇస్తాను. ఆ తర్వాత మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం. సారీ బాక్స్ ఫోల్డింగ్ బిజినెస్ చేయాలి అనుకునేవారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ స్కిప్ చేస్తే మీకే లాస్. కంపల్సరీ ఐరనింగ్ బోర్డు ఉండాలా అంటే అవును, ఉండాలి. ఇది లేకుండా సర్వీస్ చేయలేము. నేల మీద చేసేయచ్చులే, బెడ్ మీద చేసేయచ్చులే అనుకుంటే మీకు పర్ఫెక్షన్ సరిగ్గా రాదు కదా. దానికి తోడు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది అనుకోండి, లైఫ్ లాంగ్ వదలదు. చాలామంది శారీ ప్రీప్లీటింగ్ బిజినెస్ని చేస్తున్నారు, కానీ ఒక్కసారి వాళ్ళ వర్క్ని అబ్జర్వ్ చేస్తే అంత పర్ఫెక్షన్ ఉండదు, మెజర్మెంట్స్లో చాలా తేడా వస్తుంది. యాజ్ ఏ మేకప్ ఆర్టిస్ట్గా నేను చాలామందికి శారీ డ్రాపింగ్ చేసినప్పుడు ఈ ఇష్యూని ఐడెంటిఫై చేశాను. కొంతమంది కస్టమర్స్ లావుగా ఉంటారు, కొంతమంది కస్టమర్స్ సన్నంగా ఉంటారు. వాళ్ళ బాడీ చుట్టుకొలతలకి సరిపోయినట్టుగా మెజర్మెంట్ తీసుకొని శారీ ప్రీప్లీటింగ్ చేసి ఇవ్వాలి. అప్పుడే ఆ శారీ వాళ్ళ బాడీకి అతుక్కున్నట్టుగా షేప్ కరెక్ట్గా వస్తుంది. ఈ ఐరనింగ్ బోర్డ్కి కిందన ఇలా గ్రిప్పర్స్ ఉంటాయి. దీనివల్ల మనం హైట్ మేనేజ్ చేసుకోవచ్చు. మన హైట్కి తగ్గట్టుగా ఈ ఐరనింగ్ బోర్డు యొక్క హైట్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం దీన్ని హ్యాండిల్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, దీన్ని ప్రాపర్గా ఎలా ఫిట్ చేసి స్టాండ్ చేయాలి అని. నేను కూడా అలాగే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మొత్తానికి దీన్ని అయితే నించోబెట్టాను. సో చూసారా దీని అవుట్లుక్ ఎంత బాగుందో. నేను ఇది ఆర్డర్ చేసినప్పుడు బ్లాక్ కలరే ఆర్డర్ చేశాను. కావాలంటే మీకు అది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. కానీ నాకు బ్లూ కలర్ వచ్చింది. నిజానికి నా ఫేవరెట్ కలర్ బ్లూ. ఇది ఓపెన్ చేయగానే బ్లూ కలర్లో ఉంటే చూసి నేను ఒకసారి షాక్ అయ్యాను. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీని మీద వచ్చిన క్లాత్ ప్యూర్ కాటన్ వచ్చింది. ఐరనింగ్ చేసేటప్పుడు కొంచెం ఒత్తుగా ఉండడానికి దీని లోపల థర్మోకోల్ షీట్తో వచ్చిన ఒక స్పాంజ్ లేయర్ ఒకటి ఇచ్చాడనమాట. నాకు ఈ ప్రోడక్ట్లో నచ్చలేని విషయం ఏంటి అంటే దీనికి సైడ్న ఒక పక్కన ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాంటిది ఇచ్చాడు. దాన్ని బయటికి పుల్ చేయడానికి అవ్వట్లేదు, చాలా టైట్గా ఉంది. చూసారా ఎంత ఇబ్బంది పడుతున్నానో. మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు, ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బయట వాళ్ళ సంగతి ఎలా ఉన్నా సరే మన ఇంట్లో వాళ్ళే అనొచ్చు, ఏం బిజినెస్ ఇది, చాకలి బిజినెస్, ఎందుకు వచ్చింది, ఇలా ఎగతాళి చేసి తక్కువ చేసి మాట్లాడచ్చు. కానీ మీరు ఒకటే బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. మిమ్మల్ని 4 మాటలు అనడానికి చాలామంది ముందుకొస్తారు, కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ₹1 ఇచ్చి మీకు సహాయం చేయడానికి ఒక్కరు కూడా రారు. సో కాబట్టి ఈ బిజినెస్లో ఎన్ని ప్రాఫిట్స్ ఉన్నాయో నేను చెప్తాను, ఒకసారి వినండి. ఈ బిజినెస్ని మీరు నేర్చుకొని మీ లొకాలిటీలో ఉన్న వాళ్ళకి కూడా నేర్పించండి. యూత్కి ఇది చాలా మంచి బిజినెస్. కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఇలాంటి బిజినెస్ని చేసుకుంటే పాకెట్ మనీ ఈజీగా సంపాదించవచ్చు. మరి మన లొకాలిటీలో ఉన్న వాళ్ళందరికీ ఈ బిజినెస్ నేర్పించేస్తే మనకి ఆర్డర్స్ రావు కదా అని డౌట్ మీకు రావచ్చు. ఈ జాబ్ నేర్చుకున్నంత ఈజీ కాదు చేయడం. ఇది చేయాలంటే బాగా చేయి తిరగాలి. అంత పర్ఫెక్షన్ రావాలి అంటే జాబ్లో ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. శారీ ప్రీప్లీటింగ్ చేసే వాళ్ళందరూ శారీని బట్టి, శారీ యొక్క క్లాత్ని బట్టి అమౌంట్ని ఛార్జ్ చేస్తారు. పట్టులో వచ్చిన సిల్క్ శారీస్కి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు, వాటిని ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు. కాబట్టి వాటి శారీస్కి 300 తీసుకుంటారు. కానీ బరువైన పట్టు శారీస్ని ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ చేసి ప్లీట్స్ పెట్టి ఐరనింగ్ చేయడం చాలా కష్టం. వాటికి కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేయాలి. దాంతోపాటు సిల్క్ మీద హెవీ ఎంబ్రాయిడరీ వచ్చిన వర్క్ శారీస్ ఉంటాయి పూసలతో, వాటితో. అలాంటివి ఐరనింగ్ చేసేటప్పుడు ఐరనింగ్ బాక్స్ కూడా పాడవుతుంది, శారీ కూడా పాడవుతుంది. సో అలాంటి వాటిని ఇంకొంచెం జాగ్రత్తగా కొన్ని ఐరనింగ్ టిక్స్ క్లాస్లో చెప్పిన విధంగా ఫాలో అవుతూ ఐరనింగ్ చేయాలి. సో వాటికి వేరే కాస్ట్ ఉంటుంది. ఈ విషయాలన్నీ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఉన్న అనుభవం కొద్దీ తెలుస్తాయి తప్ప వీటిని ఎవరు మీతో షేర్ చేసుకోరు. సో ఈ ఐరన్ బోర్డ్ అయితే నాకు ఓకే, 1000 రూపీస్కి క్వాలిటీ బాగానే ఉంది అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నేను చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు తెలియజేయండి.